హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఎంపిరికల్ ఎస్టిమేషన్ మోడల్. సో ఎంపిరికల్ ఎస్టిమేషన్ మోడల్ మీన్స్ మనం ఏంటి అంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఏదైతే మనం డెవలప్ చేస్తున్నామో, సో ప్రెజెంట్ మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు డెఫినెట్లీ మనం బిఫోర్ డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని సేమ్ అక్కడ ఏ ప్రాసెస్ అయితే మూవ్ అయ్యామో, అంటే ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేస్తున్నామో అదే టైప్కి సంబంధించిన బిఫోర్ మనం డెవలప్ చేసిన ప్రాజెక్ట్ యొక్క ప్రాసెస్ని కానీ దాని యొక్క మోడల్స్ని కానీ మనం బేస్ చేసుకుంటూ ఇప్పుడు ఎస్టిమేషన్ అనేది పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ కన్స్ట్రక్షన్లో మనం ఏదైతే బిఫోర్ హౌస్ కన్స్ట్రక్షన్ యొక్క కాస్ట్ ఆర్ టైమ్ ఆర్ ఎఫర్ట్ ఏదైనా కూడా మనం దాన్ని బేస్ చేసుకుని దీన్ని ఎస్టిమేట్ చేస్తాం, బట్ దీన్ని పెర్ఫామ్ చేయం, జస్ట్ ఎస్టిమేట్ చేస్తాం. సో ఆ ఎస్టిమేషన్ అనేది బేస్డ్ ఆన్ బిఫోర్ ప్రాజెక్ట్స్ యొక్క శాంపుల్స్ని బేస్ చేసుకుని చేసే ప్రాసెస్నే మనం ఇక్కడ ఎంపిరికల్ ఎస్టిమేషన్ మోడల్ అంటాం. సో వాట్ ఈజ్ ఎంపిరికల్ ఎస్టిమేషన్ మోడల్ మీన్స్ it's derived from past software projects. సో ఏదైతే పాస్ట్గా మనం బిఫోర్గా యూజ్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం డెవలప్ చేసే ఎస్టిమేషన్స్, దట్ ఈస్ ఎంపిరికల్ ఎస్టిమేషన్ మోడల్. సో an estimation model for computer software uses empirically, that is previously derived formulas. సో ఏవైతే మనకి నీట్గా డెవలప్డ్ ఫార్ములాస్ బిఫోర్గా ఏవైతే ఉంటాయో వాటిని మనం యూజ్ చేసుకుంటాం. దేనికోసం? టు ఎఫర్ట్ యాజ్ ఎ ఫంక్షన్. సో మనకి మెజర్మెంట్స్ని మనం టూ టైప్స్లో తీసుకుంటాం, ఫంక్షనల్ పాయింట్ అండ్ ఎల్ఓసి. సో ఫంక్షన్ పాయింట్ ఆర్ ఫంక్షనల్ పాయింట్ ఆఫ్ ఎల్ఓసి ఆర్ ఎఫ్పి, దట్ ఈస్ ఫంక్షనల్ పాయింట్. సో వీటిని ఎస్టిమేట్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే సమ్ ప్రీవియస్ ఫార్ములాస్ని యూజ్ చేస్తూ మనం ఈ ఎంపిరికల్ ఎస్టిమేషన్ మోడల్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని బేస్డ్ ఆన్ ప్రీవియస్ని వెరీ కేర్ఫుల్గా సమ్ ఫార్ములాస్ యూజ్ చేసి మనకి ఎంపిరికల్ ఎస్టిమేషన్ మోడల్ అనేది శాంపుల్ ప్రాజెక్ట్స్ బేస్ చేసుకుని మనం చేస్తాం. సో వాట్ ఈస్ దట్ ఫార్ములా మీన్స్ ఎఫర్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి S power C. So here E means effort and S means size of software development, that is maybe LOC or functional point. Next A comma B comma C are the values derived from data. So manam ila ఒక ఫార్ములాని బేస్ చేసుకుని యాక్చువల్గా ఎస్టిమేట్ చేస్తాం. సో దీనికోసం మనం తీసుకున్న ద వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఈజ్ కోకోమో మోడల్. సో వాట్ ఈస్ దట్? కోకోమో మోడల్. వాట్ ఈస్ కోకోమో? దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్. కోకోమో మీన్స్ కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్. కన్స్ట్రక్టివ్లో సిఓ, ఫస్ట్ సిఓ తీసుకున్నాం, నెక్స్ట్ కాస్ట్లో సిఓ, నెక్స్ట్ సిఓ, నెక్స్ట్ మోడల్లో ఎంఓ, దట్ ఈస్ సిఓ ఎంఓ, కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్. సో ఎస్టిమేషన్ మోడల్లో ద వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్గా మనం ఈ కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్ని బేస్ చేసుకుని, ఇది ఒక అల్గోరిథం లాగా బేస్ చేసుకుని మనం సాఫ్ట్వేర్ కాస్ట్ ఎస్టిమేషన్ మోడల్గా దీన్ని బ్యారీ బోహెమ్ అనే సైంటిస్ట్ మనల్ని దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో సైంటిస్ట్ నేమ్ వచ్చి, సో ఇది ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ స్టార్టింగ్ ఇన్ 1981. సో ఆఫ్టర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈజ్ డెవలప్డ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూచర్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా యాజ్ ఎ అల్గోరిథమ్గా టు డెవలప్ ద దట్ ఈజ్ విచ్ మోడల్? సాఫ్ట్వేర్ కాస్ట్ estimation model.
సో దిస్ ఈజ్ డెవలప్డ్ బై బ్యారీ బోహామ్. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ దీన్ని కేటగరైజ్ చేస్తూ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగరైజ్ చేసే బిఫోర్ దట్ ఈ కోకోమో మోడల్ని బేస్ చేసుకుని మనం ఏమేం క్యాలిక్యులేట్ చేస్తాము అంటే క్యాలిక్యులేట్ ఎఫర్ట్, డెవలప్మెంట్ టైం అండ్ యావరేజ్ స్టాఫ్ సైజ్ అండ్ ప్రొడక్టివిటీ. సో వీటిని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఈ కోకోమో మోడల్ని యూజ్ చేయడం జరిగింది. సో ఈ కోకోమో మోడల్ని మనకి ఎన్ని టైప్స్లో డివైడ్ చేశారు అంటే 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అంటే సమ్టైమ్స్ వీఆర్ హ్యావింగ్ స్మాల్ ప్రాజెక్ట్స్ అండ్ సమ్టైమ్స్ వీఆర్ హ్యావింగ్ మీడియం ప్రాజెక్ట్స్ అండ్ సమ్టైమ్స్ వీఆర్ హ్యావింగ్ లార్జ్ ప్రాజెక్ట్స్. సో బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ సైజ్ మనకి ఇక్కడ కోకోమో మోడల్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్. సో 3 కేటగిరీస్ ఏంటి అంటే మనకి ఫస్ట్ కేటగిరీ బేసిక్ కోకోమో మోడల్, సెకండ్ కేటగిరీ ఇంటర్మీడియట్ కోకోమో మోడల్ అండ్ థర్డ్ కేటగిరీ కంప్లీట్ ఆర్ డీటెయిల్డ్ కోకోమో మోడల్. సో ఇలా మనం కోకోమో మోడల్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేసి బేస్డ్ ఆన్ అవర్ సాఫ్ట్వేర్ మనం ఏదో ఒక మోడల్ని చూస్ చేసుకుని అక్కడి నుంచి కాస్ట్ ఎస్టిమేషన్ అనేది అండ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎఫర్ట్, డెవలప్మెంట్ టైమ్, సో స్టాఫ్ సైజ్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ని మనం క్యాలిక్యులేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సో ఎలా మనం ఏ సిచ్యువేషన్లో బేసిక్ కోకోమో యూజ్ చేస్తాం, ఏ సిచ్యువేషన్లో ఇంటర్మీడియట్ అండ్ ఏ సిచ్యువేషన్లో కంప్లీట్ ఆర్ డీటెయిల్ మోడల్ యూజ్ చేస్తాము అంటే, సో ద ఫస్ట్ వన్ బేసిక్ కోకోమో మోడల్ వచ్చేసరికి ఎప్పుడైతే మనం సాఫ్ట్వేర్ కాస్ట్ని చాలా ఫాస్ట్గా, క్విక్గా, చాలా సింపుల్గా బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తామో అలాంటి టైంలో మనం బేసిక్ కోకోమో మోడల్ని యూజ్ చేస్తాం. సో బేసిక్ కోకోమో మోడల్కి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే రఫ్ క్యాలిక్యులేషన్స్. సింపుల్గా చాలా ఫాస్ట్గా రఫ్గా ఒక క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే మన దగ్గర సింపుల్ స్మాల్ ప్రాజెక్ట్ ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేసే మోడల్ వచ్చి బేసిక్ కోకోమో మోడల్. ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియట్ కోకోమో మోడల్. సో ఇంటర్మీడియట్ కోకోమో మోడల్ అంటే నెక్స్ట్ మనకి ఇక్కడ కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేటప్పుడు అక్కడ ప్రోగ్రామింగ్ యొక్క సైజు అలానే కాస్ట్ డ్రైవర్స్ సమ్ బేస్ చేసుకుని ఇక్కడ ఏంటంటే సింపుల్గా కొన్ని పర్టికులర్ కాస్ట్ డ్రైవర్స్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం. దట్ ఈస్ బేస్డ్ ఆన్ మీడియం ప్రాజెక్ట్స్. ఓకే, స్మాల్ ప్రాజెక్ట్స్, మీడియం ప్రాజెక్ట్స్ అండ్ హై ప్రాజెక్ట్స్. సో మనం ఏదైతే హై ప్రాజెక్ట్స్కి వెళ్తున్నామో అప్పుడు కంప్లీట్గా మనకి చాలా క్లారిటీ ఉంటేనే మనం హై ప్రాజెక్ట్స్ డెవలప్ చేయగలం. సో ఇక్కడ ఇంటర్మీడియట్ బేసిక్ కోకోమోకి వచ్చేసరికి రఫ్ క్యాలిక్యులేషన్, సో మనం ఫార్ములాస్ తీసుకుంటాం. బట్ ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియట్ కోకోమో మోడల్లో టోటల్గా మనం సమ్ కాస్ట్ డ్రైవర్స్ని తీసుకుని ఆ కాస్ట్ డ్రైవర్స్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్లీట్ ఆర్ డీటెయిల్ కోకోమో. సో ఇక్కడ కూడా లార్జ్ ప్రాజెక్ట్స్లో మనం 6 phases, సో ఏవైతే 6 phases తీసుకున్నామో ఆ 6 phases ద్వారా మనం ఈ మోడల్ని బేస్ చేసుకుని పెర్ఫామ్ చేస్తాం. సో నెక్స్ట్ బేసిక్ కోకోమో మోడల్, ఇంటర్మీడియట్ కోకోమో మోడల్ ఆర్ కంప్లీట్ ఆర్ డీటెయిల్ కోకోమో మోడల్. సో ఎవ్రీ model having 3 stages. So what are the stages ante first stage organic stage and the second stage semi detached stage and the third stage embedded stage. So again ikkada kuda manam small, medium, high projects lo బేసిక్ కోకోమోలో వీఆర్ హ్యావింగ్ ఆర్గానిక్ స్టేజ్, సెమీ డిటాచ్డ్ స్టేజ్, ఎంబెడెడ్ స్టేజ్. అగైన్ ఇంటర్మీడియట్ కోకోమోలో ఆర్గానిక్ స్టేజ్, సెమీ డిటాచ్డ్ అండ్ ఎంబెడెడ్. అగైన్ కంప్లీట్ ఆర్ డీటెయిల్ కోకోమోలో అగైన్ ఆర్గానిక్, సెమీ డిటాచ్డ్ అండ్ ఎంబెడెడ్. సో దీన్ని క్లియర్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ చూసింగ్ సమ్ మోడల్. ఏ మోడల్ని చూస్ చేసుకున్నా మనం 3 పెర్ఫార్మెన్సెస్ అనేవి ఇవ్వాలి. అంటే ఆర్గానిక్ స్టేజ్ పెర్ఫామ్ చేయాలి, సెమీ డిటాచ్డ్ చేయాలి, అలానే ఎంబెడెడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన సాఫ్ట్వేర్ యొక్క ప్రాజెక్ట్ని యొక్క సైజుని బేస్ చేసుకుని
కోకోమో యొక్క మోడల్ ద్వారా మనం ఈ 3 స్టేజెస్ని ఫార్ములాస్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఒక సింపుల్ టేబులర్ ఫార్మాట్లో మనం ఈ 3 స్టేజెస్ని డీటెయిల్గా మనం చెప్పాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ సైజ్, నేచర్ ఆఫ్ ది ప్రాజెక్ట్, and innovation, next deadline of project. సో మనం ఇలా 4 థింగ్స్ డిస్క్రైబ్ చేయాలి అంటే, సో నెక్స్ట్ మనకున్న 3 స్టేజెస్, దట్ ఈస్ ఆర్గానిక్ స్టేజ్, సెమీ డిటాచ్డ్ స్టేజ్ ఆర్ ఫేజ్, నెక్స్ట్ వన్ ఎంబెడెడ్ ఫేజ్. సో మనం ఇలా 3 ఫేజెస్ తీసుకుంటే ఈ 3 ఫేజెస్కి మనకున్న 4 పాయింట్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆర్గానిక్ ఫేజ్ తీసుకుంటాము, దట్ ఈస్ ప్రాజెక్ట్ సైజ్ మనకి ఎలా ఉండాలి అంటే దట్ రిప్రజెంట్స్ 2.50 KLOC, దట్ ఈస్ K మీన్స్ 1000, 2.50,000, దట్ ఈస్ 2 to 50, దట్ ఈస్ 2000 నుంచి 50,000 LOC వరకు మనకి ప్రాజెక్ట్ సైజ్ అనేది ఉన్నప్పుడు మనం ఆర్గానిక్ తీసుకుంటాం. సో నెక్స్ట్ సెమీ డిటాచ్డ్ ఎప్పుడు అంటే 50 to 300 KLOC, దట్ ఈస్ 50,000 to 300,000 LOC ఉన్నప్పుడు మనం సెమీ డిటాచ్డ్ తీసుకుంటాం. ఆఫ్టర్ దట్ మనకి 300,000 కన్నా LOC కోడ్ అనేది క్రాస్ అయింది అంటే మనం ఎంబెడెడ్కి వెళ్తాం. సో దట్ ఈస్ ఓవర్ 300 KLOC. సో 2000, దట్ ఈస్ 2 నుంచి 50 KLOC అయితే మనం ఆర్గానిక్, సెమీ డిటాచ్డ్ అంటే 50 to 300, ఆఫ్టర్ దట్ ఓవర్ 300 అయితే మనం ఎంబెడెడ్కి వెళ్తాం. సో ఇక్కడ నేచర్ ఆఫ్ ది ప్రాజెక్ట్, దట్ మీన్స్ ఆర్గానిక్కి వెళ్ళాము అంటే మన ప్రాజెక్ట్ యొక్క నేచర్ ఏమై ఉంటుంది, స్మాల్ సైజ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఆర్గానిక్ వెళ్తాం. సో ఎందుకంటే స్మాల్ సైజ్ కాబట్టి ప్రీవియస్ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మనం ఆర్గానిక్ వెళ్తాం. సో దాని యొక్క ఇన్నోవేషన్ కూడా లిటిల్, సో దట్ ఈస్ నాట్ టైట్, అంటే సింపుల్గా మనం ఈజీగా దాన్ని ఫినిష్ చేయొచ్చు, దాని యొక్క డెడ్ లైన్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ సెమీ డిటాచ్డ్ వచ్చింది అంటే మన నేచర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చి మీడియం సైజ్ ప్రాజెక్ట్స్, that is innovation is also medium, so deadline is also medium. Next, nature of the projects for embedded, that is long projects or real time projects. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ATM. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేసేది ఎంబెడెడ్ ఫేజ్. సో నెక్స్ట్ ఇన్నోవేషన్ వచ్చేసి సిగ్నిఫికెంట్, సో దట్ ఈస్ టైట్. కొంచెం మనం టిపికల్ థింగ్గా ఈ లాంగ్ ప్రాజెక్ట్స్ని కొంచెం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలా ఏంటి అంటే టోటల్ కోకోమో మోడల్ ఈస్ కేటగరైజ్డ్ ఇంటూ 3 మోడల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ హ్యావింగ్ 3 phases. సో ఇలా మనం నెక్స్ట్ కమింగ్ కాన్సెప్ట్లో బేసిక్ కోకోమోలో ఫార్ములాస్ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలానే ఇంటర్మీడియట్ అండ్ కంప్లీట్ మోడల్ని నెక్స్ట్ చూద్దాం.